ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రెసెంట్ మనతోటి దాసోజీ శ్రావణ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ఇవాళ మనందరూ కూడా తెలిసిందే ఫార్ములా ఈ రేస్ విషయంలో రెండోసారి విచారణకు వెళ్ళబోతుంది. ఈ విషయంలో ఏమంటారని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. సో ఏంటి మళ్ళీ ఈ ఫార్ములా రేస్ విషయంలో ఆల్రెడీ కోర్టులో ఉన్న తర్వాత కూడా మళ్ళీ విచారణకు పిలవడం అంటే టార్గెట్ రాజకీయాలు అనుకోవచ్చా? నిర్ద్వందంగా ఇది ఒక కక్షపూరిత పగ సాధించేటువంటి ఒక చర్యలో భాగం ఇది. రేవంత్ రెడ్డి గారు ఒక వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి. ఆయన వైఫల్యం చెందడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వైఫల్య దిశకు నెట్టివేసినాడు. తన వైఫల్యాన్ని, తన తప్పిదాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, వీళ్ళందరినీ కూడా కేసుల్లో ఇరికించాలా, కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, లేకపోతే ఎంక్వైరీల చుట్టూ తిప్పాలా, వాళ్లను ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండాలా అనేటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నంలో భాగంగా ఈ చిల్లర ఎంక్వైరీ డ్రామాలన్నీ మొదలు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు కానీ, మొన్న హరీష్ గారు కానీ, లేకపోతే నిన్న కేసీఆర్ గారు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ విచారణలన్నీ కూడా హాజరవుతా ఉన్నారు. కానీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఇది ఒక మోసపూరితం, కుట్రపూరితం ఫార్ములా ఈవీ కేసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంపొందించడం కోసం, తెలంగాణలో ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను ప్రమోట్ చేయడం కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం, ఆ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం అని చెప్పని పట్టుకొచ్చిన ఒక మహత్తరమైనటువంటి ఒక ఇన్నోవేటివ్ ఇంటర్వెన్షన్, అది ఎకనామిక్ ఇంటర్వెన్షన్. అది దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇట్స్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ప్రభుత్వం ఉన్నది, ఒక ఆర్గనైజింగ్ ఏజెన్సీ ఉంది, ప్రభుత్వం తన బ్యాంకు ఖాతా నుండి డైరెక్ట్ గా డబ్బులు పంపినమని ఒప్పుకుంటున్నారు. కేటీఆర్ గారే ఆఫీసర్లది ఏం లేదు, నా నిర్ణయం అని చెప్పి ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా విచారణల పేరు మీద ఇది వేధించేటువంటి ఒక చర్య, ప్రజల దృష్టిని మళ్లించే చర్య. కాకపోతే జైళ్లలో పెడుతుండొచ్చు కాక, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత మేము జైలులో పెట్టొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలు తరిమి కొడతారు ఈ రకమైన చిల్లర ప్రయత్నాలు. అంటే ఎన్నికల కోడ్ ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏదైతే డబ్బులు ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించకూడదో ఆ నిబంధనలు అనేది పాటించలేరు కేటీఆర్ అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న విమర్శలు. ఇట్స్ ప్రాసెస్ వయలేషన్, ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కదా. ప్రాసెస్ వయలేషన్ అయితే ఎవడు యాక్షన్ తీసుకోవాలా? మీరు అన్నట్టు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి ఒక సందర్భంలో నిధులు గనక ఒకవేళ గనక ట్రాన్స్ఫర్ అయితే ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ ద బ్యాంక్. కేటీఆర్ గారు జేబులోకి రాలేదు, లేకపోతే కేటీఆర్ గారు చెప్పినటువంటి ఒక సంస్థకు పోలేదు. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పోయింది. అది కూడా ఆ యొక్క రేస్ ను కాపాడుకోవడం ఉద్దేశంలో భాగంగా. కాబట్టి అహల్మంద్కు ఇషారా కాఫీయే. బుర్ర ఉండి కూడా బుర్ర లేనట్టు వ్యవహరిస్తూ మూర్ఖంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అసలు ఎవరైనా దోషి అంటే రేవంత్ రెడ్డి. అందాల పోటీ పెట్టి మహిళలను వేశ్యలుగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి పైన కేసులు పెట్టాలా, జైళ్లలో పెట్టాలా, విచారణ జరపాలా. పెట్టుబడి రావాలని, ఉద్యోగాలు రావాలని, హైదరాబాద్ బ్రాండ్ పెంచాలని ప్రయత్నం చేస్తే ఇవాళ బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేయడం కేవలం ఇది రాజకీయ కక్ష, కుట్ర. ఆయన చేతిలో తోలుబొమ్మలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సంస్థలు, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ లైక్ మోడీ ఇన్ ఢిల్లీ. మోడీ ఏమో సిబిఐని, ఈడీని వాడుకుంటాడు, ఈయననేమో ఏసీబీని వాడుకుంటా ఉండు. ఇద్దరు కూడా ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా మారినారు. సరే, మరి మొన్న మిస్ వరల్డ్ ఇష్యూస్ తో బ్రాండ్ ఇమేజ్ పెరగలేదంటారా తెలంగాణలో? మీరు ఒక మహిళ, ఈ కార్యక్రమాన్ని చూసే మహిళలు కూడా లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూస్తారని అనుకుంటున్నాను. ఒక కంటెస్టెంట్ వచ్చి నిర్వహణలో భాగంగా నన్ను వేశ్యగా చూసినారు అని ఆ అమ్మాయికి ధైర్యం ఉంది కాబట్టి ఇంగ్లాండ్ పోయి, ఇక్కడ చెప్తే మరి సంపుత్రం ఏమో తెలియదు, ఆమె ఇంగ్లాండ్ పోయి చెప్పింది. ఎంతమంది, దాదాపు 150 దేశస్తులు పార్టిసిపేట్ అయినారు. ఎంతమంది ఆ రకమైన బాధకు గురైనరు? ఎవరికి ఎరక? ఎంక్వైరీ చేయట్లేరు. ఎందుకు చేయట్లేడు ఎంక్వైరీ రేవంత్ రెడ్డి? ఎందుకు ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేడు? అంటే ఒక కుట్రపూరితమైన వైఖరితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం రేవంత్ రెడ్డి చేసినాడు. ఎవడన్నా ముఖ్యమంత్రిని చెప్పుల దొంగ చూసిండు అని చెప్పను ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇంకెక్కడ బ్రాండ్ ఇమేజ్ అమ్మా? ఈజ్ కొలాప్స్టెడ్. మొత్తం దాన్ని గంగలబడేసినాడు, బ్రాండ్ లేకుండా సర్వనాశనం చేసినాడు. కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ హరీష్ రావు గారు వీళ్ళు మొత్తం బ్రాండ్ పెంచాలని ప్రయత్నం చేస్తే బ్రాండ్ మొత్తం తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక బ్రాండ్ గురించి తెలంగాణలో మాట్లాడుకోవద్దు. మళ్ళీ కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ బ్రాండ్ గురించి మాట్లాడారు. సో మొత్తానికైతే విచారణకైతే హాజరయ్యారు. విచారణ తర్వాత మళ్ళీ భవన్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే